హాయ్ అండి. మనం ఎప్పుడు టిఫిన్లు చేసి చేసి బోర్ కొట్టేసి ఉంటే ఇడ్లీ దోశ తిని తిని బోర్ కొడితే ఇలా బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఇదైతే పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేనైతే ఇంట్లో ఎక్కువ ఇదే చేస్తానండి, ఎందుకంటే పిల్లలకి బ్రెడ్ కూడా చాలా మంచిది అండ్ గుడ్డు కూడా చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది కదా అని. ఇంకా ఇన్ని మంచులు ఉన్నప్పుడు మనం ఏదో రకంగా పిల్లలకి పెట్టాలి. అందుకని నేను ఇంకా పిల్లల కోసం ఇలా బ్రెడ్ ఆమ్లెట్ ఎక్కువ వేస్తూ ఉంటాను. కెచప్ కూడా తెచ్చి పెడతాను. ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్లోకి కెచప్ వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇదండి ఈరోజు బ్లాగ్. మరి చిన్న వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియో కోసం నా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.